Hey guys, welcome back to my channel. This is Kirtana Kagitapu. So ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చాను. సో ఇంట్లోనే పసుపు చెట్టు ఎలా ఈజీగా పెంచుకోవచ్చు అండ్ ఎంత మంచి ఆర్గానిక్ క్రాప్ అనేది మనకు వస్తుందో ఓపికతో పెంచుకుంటా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వై లేట్ జస్ట్ గెట్ స్టార్టెడ్. చెట్టు అనేది 6 months లేదా 1 yearలో క్రాప్ వస్తుంది. మనం ఎంత మంచి ప్రోటీన్ ఇస్తే దాన్ని బట్టే మనకి క్రాప్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ ఇదంతా మా మమ్మీ చెప్పాలి, కానీ మా మమ్మీ వీడియో ఆ ప్రాసెస్ అంతా చేస్తుంది కానీ ఈ వీడియోలో కనిపించడానికి మొహమాట పడుతుంది. సో నేను చెప్తున్నాను. ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకు డే వైజ్ ఇక్కడ చూడండి ఎర్త్ వామ్. అదిగో ఎర్త్ వామ్స్ అనేది మన ప్లాంట్స్లో మనం మొక్కలు పెట్టినప్పుడు ఎర్త్ వామ్స్ అనేటివి ఉన్నాయంటే అది బెస్ట్ సాయిల్ అండ్ మనం మంచి ప్రోటీన్ ఇస్తున్నామని అర్థం. అండ్ ఇప్పుడు ఇందులో లోపల మట్టి అంతా తీసి ఆ పసుపు దుంపలకి ఏ చీమలు ఎర్త్ వామ్స్ కాకుండా ఎట్లాంటి చీమలు పురుగులు ఇన్సెక్ట్స్ ఏం పట్టకుండా పాడవ్వకుండా ఉండడానికి మమ్మీ ఇక్కడ వేపాకులు వేసింది. నార్మల్గా ఎండిన వేపాకు పొడి వేస్తారు. సో ఇలా కూడా వేసుకోవచ్చు. మా మమ్మీకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తను ఈ గార్డెన్లో వర్క్ చేసుకుంటే ప్లాంట్స్ని చూస్తూ వాటికి వాటరింగ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. అండ్ ఇట్లాంటి వర్క్ చేస్తున్నప్పుడు మా శాను వచ్చినప్పుడు మా శాను మమ్మీ చూడండి వాళ్ళ కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందో, వాళ్ళు క్యూట్గా వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అన్నట్టు ఎట్లా మాట్లాడుకుంటారో చూడండి. Bye bye, see you today. అండ్ ఇక్కడ ఎర్త్ వామ్స్ చూసినట్టయితే 3 monthsకి మనం చూసిన ఎర్త్ వామ్స్ సన్నగా ఎలా ఉన్నాయి అండ్ మనం మంచిగా ప్రోటీన్ ఇస్తే అవి చూడండి ఎర్త్ వామ్స్ చాలా లావుగా అయ్యాయి. అట్లా అయితే ఇంకా మనకి మంచిగా క్రాప్ వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ డే 120. మాకు పసుపు చెట్టుకి పువ్వు పూసిందండి. సో నేను మా మమ్మీ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము. అండ్ ఈ పసుపు పువ్వుకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అది మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఇస్ డే 180. సో ఇది ఫైనల్ అనమాట. ఇప్పుడు మనం పసుపుని బయటికి తీయబోతున్నాము. మట్టి అంతా తీసి లోపల ఉన్న పసుపు దుంపల్ని మమ్మీ బయటికి తీస్తుంది. అండ్ ఇవన్నీ తీసాక మంచిగా ఫ్రెష్గా కడుక్కొని చూద్దాం.
మంచిగా క్లీన్గా వీటిని మంచిగా వాష్ చేసుకొని, ఎట్లాంటి మట్టి లేకుండా వాష్ చేసుకొని, వాటర్ లేకుండా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి, లేదా తుడుచుకోండి. తుడిచాక ఇట్లా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, ఆ పీసెస్ని పట్టుకుంటేనే మనకి చూడండి పసుపు ఎంత వస్తుందో చేతికి. సో అంత పవర్ ఉంది దాంట్లో. అండ్ ఇప్పుడు వీటిని ఎండలో మంచిగా ఎండనివ్వాలి. మిక్సీలో ఫైన్ పౌడర్గా మనం చేసుకుంటే మనకు ఆర్గానిక్ పసుపు అనేది రెడీ అయిపోతుంది. అది మనం కర్రీస్లో వాడచ్చు, స్కిన్కి వాడచ్చు. స్కిన్కి చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మనం దేవుళ్ళ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పసుపుని. సో ఇఫ్ పాసిబుల్ మీరు కూడా ఇట్లాంటి ప్లాంట్స్ని పెంచుకోండి. మంచి ఆర్గానిక్ ఫుడ్ని మీరు ఇంటేక్ చేయొచ్చు. అండ్ ఈ బిజీ అండ్ హెక్టిక్ లైఫ్లో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళైనా, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా కొంచెం ప్లాంట్స్ని పెంచుకోండి. సో వాటి వల్ల మీకు ఒక బెస్ట్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది లైఫ్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో గైస్. మీకు కనుక ఏమాత్రమైనా మీరు నేర్చుకున్నా, మీకు నచ్చిన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.